సో హాయ్ గైస్ అందరికీ. సో మీరైతే థంబ్‌నెయిల్ అయితే చూశారు కదా. సో ఈరోజు మనం ఏం డిష్ చేస్తున్నాం అనేది. సో థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా మనమైతే ఈరోజు గ్రిల్ ఫిష్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఎందుకు చేస్తున్నా అంటే సో ఈరోజు సండే. సెకండ్ థింగ్ వచ్చేసి మా బామ్మర్ది వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళ కోసం అనేసి చేస్తున్నాం అనమాట. మనం తీసుకున్న చేప వచ్చేసి సొందుబాయ్. చూడండి దీని పొల్లు ఎలా ఉన్నాయో. సో దీనైతే మనమైతే ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నాం. సో మొత్తం లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసామన్నమాట. సో తీసేసి ఇప్పుడు మనం గ్రిల్ కాబట్టి సో ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే కోసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక నైఫ్ తీసుకుని మంచిగా కోసుకున్నాను అనమాట. చూడండి ఏ విధంగా కోసుకున్నాను. ఇంత డిస్టెన్స్ సరిపోద్ది కోసుకుంటాకి. సో నెక్స్ట్ మనకి మసాలా కావాలి కాబట్టి కారం, పసుపు, ధనియాల పొడి అండ్ సాల్ట్. లాస్ట్ వేసింది మాత్రం హోమ్ మేడ్ మసాలా అనమాట. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ. సో ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి చేపకైతే పెట్టాలన్నమాట. సో సరిపడా వేసుకోవాలి, మరి ఓవర్గా కాకుండా సరిపడా మనకి ఎంత కావాలో సో అంత మనం చేపకైతే అప్లై చేయాలన్నమాట. సో అప్లై చేసే ముందు కలుపుకున్న మసాలా ఒకసారి టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదనేది. ఉప్పే కదా ఇంపార్టెంట్. సో మనం దీంట్లో ఇంతకు మించి ఇంకేం వాడలేదు, టేస్టింగ్ సాల్ట్ అని ఎక్సెట్రా ఏం వాడలేదు. సో జస్ట్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో సరిపోద్ది అనమాట, ఇంకా ఎక్స్ట్రా వాడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మనం ఫుల్గా అప్లై చేయాలి. సో ఫ్రంట్, నెక్స్ట్ లోపల అండ్ బ్యాక్ సైడ్. సో మనం ఫుల్గా అప్లై చేసుకుంటే తింటాకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో కనిపించిన విధంగా మనం అయితే మంచిగా అప్లై చేసేసుకుందాం. సో మొత్తం మీద 3 సైడ్స్ అన్నమాట. సో మంచిగా అప్లై చేసుకున్నాం. దీన్ని అయితే మనం చూడొచ్చు, చూసారు కదా ఎంత బాగా పెట్టుకున్నాము. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది. సో ఇప్పుడైతే దీన్ని ఫుల్గా పెట్టేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాం. మ్యాక్సిమం 1 గంట ఉండాలి ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. సో అసలైన టాస్క్ అనమాట ఇప్పుడు. సో ఈ బొగ్గులతోటి అసలు అంత ఈజీయే కాదు చెప్పాలంటే. బొగ్గులు అంటించడం అనేది అంత ఈజీ కాదు. సో ఒక అంటే బొగ్గులు మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ కూడా ప్లాస్టిక్ వేసి అంటించడం కానీ కొన్ని వేయకూడదు. అవి వేసి అంటించామంటే మనకి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వల్ల మళ్ళీ ఫిష్ కూడా కొంచెం అదే స్మెల్ వస్తుంది. సో నార్మల్గా పేపర్ నెక్స్ట్ ఆకులుతో అంటించామన్నమాట. చాలా విసిగిపోయింది దానివల్ల. చాలా అంటే చాలా కష్టం బొగ్గు అంటుకోవడం. ఒకసారి అంటుకుంటే మాత్రం అదైతే ఆగదు. సో చూసారు కదా. సో ఇప్పుడైతే మనం గ్రిల్ మీద పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం గ్రిల్ మీద పెట్టేసుకున్నాం. సో కొంచెం మసాలా ఉంటే నేను దానికి అప్లై చేశాను అనమాట మళ్ళీ. సో ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం దాన్ని క్లోజ్ చేసేసాం. సో నేను ఎవరి కోసం చేస్తున్న వాళ్ళు చూపెడుతున్నాను చూడండి. సో వీళ్ళిద్దరే అన్నమాట, మా బామ్మర్ది వాళ్ళు. వీళ్ళ హైదరాబాద్లో అయితే ఉంటారు. అంటే చిన్నప్పుడంతా ఇక్కడే ఉండేవారు, బట్ స్టడీస్ కోసం అనేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఓకే, ఒకసారి మనం దీన్ని సో ఇదైతే మంచిగా అంటుకున్నది. సో ఇప్పుడు రెడీ అయిందనమాట కుక్ అవటానికి. సో అందులాగా వీళ్ళని మళ్ళీ చిన్న షార్ట్ తీసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం తిప్పుకోవాలి. సో చూసారు కదా లైట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం దాని మీదకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, లేదంటే కొంచెం స్కిన్ ఉంటుంది కదా అది గ్రిల్కి అంటుకుంటుంది అనమాట. సో ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం బాగా కుక్ అవుతుంది. మరీ ఆయిల్ లేకుండా తినలేము కదా. సో నేనైతే ఆయిల్ అప్లై చేశాను అన్నమాట ఇప్పుడు. సో చూడొచ్చు కొంచెం నైస్గా కాలిందనమాట కొద్దిగా. సో నెక్స్ట్ 2 సైడ్స్ అప్లై చేశాను నేనైతే ఆయిల్. సౌండ్ చూడండి ఎంతలా వస్తుంది, ఇది భలే కుక్ అవుతుంది సౌండ్. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. సో ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం దీన్ని అయితే. మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో నా దగ్గర అంటే బ్రష్ లేదు ఆయిల్ అప్లై చేయడానికి. సో నేను స్పూన్ తోటే చేస్తున్నాను.
సో ఇది వచ్చేసి మనకి ఫ్రెష్ పుదీనా అనమాట, మన డాబ్ ఉంటుంది ఇది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో నేను కొంచెం పుదీనా కోసుకున్నాను అనమాట, అంటే కొంచెం ఫిష్ పైన పెడదామని, కొంచెం ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది, అంటే కొంచెం పుదీనా అలవాటు. సో మనకి ఎలాగో ఉంది కాబట్టి కొంచెం నేను ఫిష్ మీద పెట్టాను అనమాట, అంటే కొంచెం ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది, బాగుంటుంది అని చెప్పేసి 2 సైడ్స్ అప్లై చేశాను పుదీనా. జస్ట్ నార్మల్గానే పెట్టాను అలాగా, ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఫైనలీ వచ్చేసింది మనకైతే రెడీ చేసుకున్నదే. సో చూడొచ్చు మీరు, నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. పక్కన ఉల్లిపాయ, నిమ్మకాయ, పుదీనా, ఫిష్. సో వీడియోలో వచ్చేసేటప్పటికి మనకి కొంచెం ఫిష్ బ్లాక్గా కనబడుతుంది, వీడియోలో అలా పడ్డది కానీ అంత ఓవర్ బ్లాక్ అవ్వలేదు అనమాట. సో అది పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట, లేదంటే లోపల ఉడకదు. మరి మనం బ్లాక్ అవ్వకుండా తీసామంటే ఉడకదు. అలాగని చెప్పి ఇది ఫుల్ బ్లాక్ అవ్వలేదు, ఫుల్ బ్లాక్ అయినా తినలేము, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది. సో ఇది సరిగ్గా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. సో దాని మీద నేను కొంచెం లెమన్ అప్లై చేశాను అనమాట. సో నెక్స్ట్ ఉల్లిపాయ రెడీగా పెట్టుకుని, సో ఇప్పుడు నేనైతే పీస్ తీసుకుంటాను. కాలుతుంది, వేడిగా తీసాను కదా. సో చూశారు కదా, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి.